హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. హాయ్ అన్న, వెల్కమ్ అర్మేనియా గౌస్ బాషా గారు. కమ్ జస్ట్ ఇప్పుడు అరైవల్ అయ్యారు మన క్లయింట్. సో ఎక్కడి నుంచి వస్తున్నారంటే జైపూర్ నుంచి వస్తున్నారు. జైపూర్ టు షార్జా టు అర్మేనియా. ఓకే, హాయ్ గౌస్ బాషా అన్న, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అర్మేనియా. సో మీ జర్నీ ఎలా జరిగింది? మన ట్రై రూట్ నుంచి మీకు సర్వీస్ ఎలా వచ్చింది? అసలు మీరు జైపూర్ నుంచి ఎలా వచ్చారు అనేది మొత్తం ఎండ్ టు ఎండ్ మీకు ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు ఇప్పుడు అరైవల్ అయ్యేంత వరకు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ట్రై రూట్తో? బాగుందన్న, తొందర వీసా వచ్చింది. వేరే వాళ్ళ దగ్గర రాలేదు, రెండు సార్లు రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చెప్తే ఇక్కడికి వెళ్తే వచ్చింది. యా గౌస్ బాషా అన్న, మీరు మన ట్రై రూట్ మీకు మీ ట్రై రూట్ ద్వారా మీరు వచ్చారు కాబట్టి సక్సెస్ఫుల్గా మీరు అర్మేనియాలో ల్యాండ్ అయ్యారు. మీ జర్నీలో ట్రై రూట్ మీకు ఎలాగా మీ బ్యాక్ బోన్గా ఉన్నదని మీరు చెప్పండి. ఎలా హాస్పిటాలిటీ ట్రై రూట్ నుంచి సర్వీస్ మీకు ఎలా ఉంది అనేది మీ మాటలో మీరే చెప్పండి. సర్వీస్ బాగుందన్న, ట్రై రూట్ది ఎప్పుడైనా కూడా రెస్పాన్స్ ఇచ్చారు మేడం. నైట్ జైపూర్లో కూడా ఈ 1ంటికి కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి తొందరగా మాట్లాడారు, తొందరగా చేశారు. ఇమిగ్రేషన్ అయినా కానీ టికెట్స్ అయినా కూడా తొందరగా చేశారు. 1 monthలో నేను అసలు నాది రాను అనుకున్నాను నేనైతే. ఓకే, 2 సార్లు నాది రిజెక్ట్ అయింది. 2 సార్లు మీకు ఎక్కడ వేరే చోట మా ఫ్రెండ్స్ ఇక్కడనే ఉండి రిజెక్ట్ చేశారు వాళ్ళు. ఓకే 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 అంటే వేరే కన్సల్టెన్సీ ద్వారా పెట్టుకుంటే మీకు ఫైల్ రిజెక్ట్ అయింది. సో ఆ ఫైల్ మీరు మన ట్రై రూట్ ని అప్రోచ్ అయినప్పుడు సో సక్సెస్ అయింది. సిఇఓ ప్రవళిక మేడం మీ ఫైల్ టేకప్ చేసినప్పుడు సో మిమ్మల్ని ఒక ప్రాపర్ వేలో తీసుకొచ్చి మీకు వీసా సక్సెస్ఫుల్ గా చేశారు. మీరు ఇక్కడ అరైవల్ అంత వరకు కూడా మేడం బ్యాక్ ఎండ్ లో మీకు అంతా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు, రైట్? అవును. ఓకే, మీరు ఎన్ని డేస్ లో మీరు అర్మేనియాకి స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు వరకు ఎన్ని డేస్ మీకు పట్టింది ఈ ప్రాసెస్ అంతా కూడా? 22 days. జస్ట్ 22 days. ఇప్పుడు మీరు ఈ వీసా మీద వచ్చారా, రష్యా వీసా మీద వచ్చారా? రష్యా స్టిక్కర్ వీసా. ఎస్, రష్యా స్టిక్కర్ వీసా మీద వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే తన కేసు వచ్చేసరికి ఈ వీసా గౌస్ బాషా గారికి 2 times ఈ వీసా రిజెక్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ ఇతనికి సోర్స్ లేదు ఇంక రావడానికి. బట్ ఆ టైంలో మేడంని అప్రోచ్ అయినప్పుడు మన ట్రై రూట్ని అప్రోచ్ అయినప్పుడు మన సిఇఓ మేడం ప్రవళిక మేడంని అప్రోచ్ అయినప్పుడు మేడం ఏం చేశారంటే గౌస్ బాషా గారికి రష్యా స్టిక్కర్ వీసా మీద మనకి ఇప్పుడు షార్జా టు వయా అర్మేనియా ఇలాగా గౌస్ బాషా గారి జర్నీ. సో గౌస్ బాషా గారి జర్నీ మన సిఇఓ మేడం ప్రవళిక మేడం గారు గౌస్ బాషా గారి జర్నీని ఎలా స్టార్ట్ చేశారంటే జైపూర్ నుంచి వయా షార్జా టు అర్మేనియా. సో ఇలాగ రూట్ తీసుకొని మన గౌస్ బాషా గారిని సక్సెస్ఫుల్గా ఈరోజు మనకి అరైవల్ చేయించడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్న సర్వీస్ విషయంలో? చాలా హ్యాపీగా ఉందన్న నాకు. సో ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, రీచ్ అవ్వడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ మేడం గారికి, ప్రవళిక మేడం గారికి నా తరఫున స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అర్మేనియా. థ్యాంక్స్ అన్న.